హలో, ఇవాళ టాపిక్ వాటర్ ఎలా తయారవుతుంది. సో బేసిక్గా మీరు రోజు చూసే దగ్గర నుంచి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగితే మోస్ట్ ఆఫ్ యూ విల్ ఆన్సర్ రెయిన్. రెయిన్ నుంచి ఏదైతే వాటర్ వస్తుందో దాని నుంచి వాటర్ వస్తుంది మనం అనుకుంటాం. ఎస్, కరెక్ట్. రెయిన్ ఈజ్ ద మేజర్ సోర్స్ ఫర్ వాటర్ అందరికీ. బట్ మనకు తెలియంది ఏంటి అంటే అదర్ దాన్ రెయిన్ దేర్ ఆర్ మల్టిపుల్ సోర్సెస్ ఫర్ వాటర్. ఫర్ ఎగ్జాంపుల్, అసలు వాటర్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ జర్నీ ఒకసారి చూద్దాం మనం. మీకు ఈ మల్టిపుల్ సోర్సెస్ దాని మధ్యలో కనెక్ట్ అవుతాయి. బై క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా రెయిన్ అనేది మనకి వస్తుంది. ఈ రెయిన్ అనేది వచ్చినప్పుడు ఫస్ట్ కొండలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫాల్ అవుతుంది, తర్వాత ల్యాండ్ మీదకి వస్తుంది మనకి. ఇలా వచ్చిన రెయిన్ వాటర్ ఏదైతే ఉందో కొండల మీద నుంచి వచ్చినప్పుడు మేఘం నుంచి ఈ భూమికి తాకే లోపు దీన్ని ఏమంటామంటే మనం రెయిన్ వాటర్ అంటాం. రెయిన్ వాటర్ ఆ మేఘాన్ని తాకిన తర్వాత ఎప్పుడైతే మేఘం తర్వాత భూమి మీదకి తాకిందో ఎప్పుడైతే వాటర్ ఫ్లో అవుతుంది దాన్ని ఏమంటామంటే మనం రన్ ఆఫ్ అంటాం. రన్ ఆఫ్. ఆ రన్ ఆఫ్ అయిన తర్వాత ఇది క్యానల్స్ లాగా, కాలువల్లాగా, నదుల్లాగా, లైక్ రివర్స్ లాగా ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ డ్యూరింగ్ దిస్ ఫ్లోయింగ్ స్టేజ్ కూడా మనం ఏమంటామంటే దీన్ని రన్ ఆఫ్ అని అంటాం. ఆ తర్వాత ఏమవుతుందంటే ఎక్కడైతే చిన్న చిన్న గుంటలు అలాంటివి ఏవైతే ఉంటే ఆ గుంటల దగ్గర చిన్న చిన్న వాటర్ అక్కడ స్టాగ్నెంట్ అయిపోతుంది, అంటే అక్కడ ఆగిపోతుంది వాటర్ కొంచెం సేపు. దాన్ని ఏమంటామంటే లేక్స్. తర్వాత దీన్ని ఏమంటామంటే పాండ్స్. లేక్స్ అండ్ పాండ్స్ అంట. ఎక్కడ కూడా ఆగకుండా వాటర్ దీన్ని కూడా దాటుకుని ముందుకు వెళ్ళిపోయింది అంటే ఇట్ విల్ గో ఇన్ టు ఓషన్స్ ఆర్ సీస్. సో దిస్ ఈజ్ ద జర్నీ ఆఫ్ వాటర్. ఈ గ్యాప్లో ఇంజనీర్స్ ఏం చేస్తారంటే ఎక్కడో ఒక చోట బై యూజింగ్ సమ్ మెకానిజమ్స్, బై యూజింగ్ సమ్ కన్స్ట్రక్షన్స్ ఆ వాటర్ని ఒక చోట నుంచి ఇంకో చోటకు ట్రాన్స్ఫర్ అవ్వకుండా అక్కడే ఆపేస్తారు. ఆ వాటర్ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఒక చోట ఆపేసి ఆ వచ్చిన వాటర్ని ఒక చోటే ఎక్కువ అయ్యేదాకా కలెక్ట్ చేస్తారు. అయిన తర్వాత ఆ వాటర్ని అక్కడ నుంచి ఎటువైపు కావాలో అటువైపు, ఒక టౌన్కి, ఒక సిటీకి, ఒక మెట్రోపాలిటన్ ఏరియాకి, ఆర్ ఒక అగ్రికల్చరల్ ఇరిగేషన్, అలా డిఫరెంట్ టైప్స్లో ఆ వాటర్ని అక్కడ నుంచి వేరే చోటకి పంపిస్తారు. దీన్ని ఏమంటారంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అని అంటాం, ఆర్ సప్లై ఆఫ్ వాటర్ అంటాం. This complete figure represents how the generation of water from rain is sent to any other domestic, industrial or agriculture purposes. Different types ఉంటాయండి. మార్నింగ్ మనం లేచిన దగ్గర నుంచి వాటర్ లేనిది చాలా పనుల వరకు జరగవు. ఆ ప్రతి పనికి కావాల్సిన వాటర్ని మనం ఏం చేస్తామంటే బై యూజింగ్ ఓన్లీ దిస్ ప్రాసెస్ మనం అక్కడ నుంచి ఒక చోటకి వాటర్ని మనం తెచ్చుకుంటాం. సో ఇది ఒక రఫ్ స్కెచ్. డీటెయిల్డ్ వ్యూలో కనుక మనం వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ ఈజ్ ద మెయిన్ స్కెచ్. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ వాటర్ సప్లై స్కీమ్. దిస్ ఈజ్ ద వాటర్ సప్లై స్కీమ్. సోర్సెస్ ఆఫ్ వాటర్. ఈ సోర్సెస్ ఆఫ్ వాటర్ అనేది మనం ఇందాక డిస్కస్ చేసాం. రెయిన్ వాటర్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ వాటర్, రివర్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ వాటర్, ఇక్కడ లేక్, పాండ్, ఓషన్, దీస్ ఆల్ ఆర్ సోర్సెస్ ఆఫ్ వాటర్. ఇదంతా కాకుండా అప్పుడప్పుడు ఏమవుద్దంటే ఇలా వాటర్ని ఆపేసినప్పుడు లేదా ఎక్కడైనా భూమిలో చిన్న చిన్న గుంటలు అలాంటివి ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్లో కూడా వాటర్ ఉండిపోతుంది. దాన్ని గ్రౌండ్ వాటర్ అంటాం. సో అది కూడా వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ వాటర్. సో ఈ వాటర్ సప్లై స్కీమ్లో ఏమవుతుంది అంటే సోర్సెస్ ఆఫ్ వాటర్ ఏంటో ఐడెంటిఫై చేస్తాం. దాని తర్వాత వాటిని రెండు విధాలుగా క్లాసిఫై చేస్తాం. ఒకటి సర్ఫేస్ సోర్సెస్, అంటే ఏవైతే భూమి మీద ఉంటాయో మనకు కంటికి కనిపిస్తాయో, అండ్ ఇంకోటి సబ్ సర్ఫేస్ సోర్సెస్, ఏవైతే భూమి కింద ఉంటాయో. పైన ఏముంటాయి, పాండ్స్, రివర్స్, రిజర్వాయర్స్. నేచర్ కట్టింది, నేచర్ తవ్వింది, మనిషి కట్టింది, ఈ మూడు ఉంటాయి. నెక్స్ట్ సబ్ సర్ఫేస్, కింద ఏముంటాయి అంటే వెల్స్, మనిషి తవ్వింది. స్ప్రింగ్స్ అంటే ఏంటంటే వాటర్ కింద క్వాంటిటీ ఎక్కువైపోయి పైకి వస్తూ ఉంటుంది వాటర్. ఊట అంటారు దీనికి మీనింగ్ స్ప్రింగ్స్.
ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీస్, ఇది కూడా మనిషి కట్టిందే, చిన్న చిన్న సొరంగాలు అంటారు. అలానే ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్, ఇట్ ఈస్ ఆల్సో చిన్న చిన్న బోరు బావులు అంటారు చూసారా, అవి దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్, సర్ఫేస్ అండ్ సబ్ సర్ఫేస్ సోర్సెస్. మళ్ళీ వెల్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఆర్టీసియన్, డగ్ అండ్ ట్యూబ్ వెల్స్. సారీ, డగ్ వెల్స్ టూ టైమ్స్ వచ్చేసింది, సారీ. ఆర్టీసియన్, డగ్ వెల్స్ అండ్ ట్యూబ్ వెల్స్. ఆర్టీసియన్ వెల్స్ అంటే గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో అది రీఛార్జ్ అవ్వడానికి తవ్విన దాన్ని ఆర్టీసియన్ వెల్స్ అంటారు. డగ్ వెల్స్ ఏంటి అంటే గ్రౌండ్ వాటర్ని బయటికి తీయడానికి వేసినవి ఏవైతే ఉన్నాయో వెల్స్, వాటిని డగ్ వెల్స్ అంటారు. ఇక్కడ డగ్ వెల్స్లో ఏమవుతాయి అంటే మనం పల్లెటూరులో చూస్తుంటాం, బిందె కానీ ఒక బకెట్ కానీ లోపల వేసి మనుషులు నడుచుకుంటూ వెళ్ళి వాటర్ తీస్తారు, వాటిని డగ్ వెల్స్ అంటారు. ఎందులో అయితే పెద్ద సర్కంఫరెన్స్ ఎక్కువ ఉంటుందో దాన్ని డగ్ వెల్స్ అంటారు. వెరాజ్ ద ట్యూబ్ వెల్స్, వాటి యొక్క సర్కంఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇవేంటి అంటే మనం ఇంటి దగ్గర మోటార్ వేస్తాం, బోరింగ్ మోటార్ కానీ ఇలాంటివి వేస్తాం, వాటిని ట్యూబ్ వెల్స్ అంటారు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్స్. ఇలాంటి వెల్స్ని యూజ్ చేసుకొని ఇంకా ఇక్కడ చూడండి, షాలో అంటే చిన్న, తక్కువ పొడుగు గల, అంటే లెస్ దాన్ 80 feet కనుక మనం తవ్వితే వాటిని షాలో ట్యూబ్ వెల్స్ అంటాం. మోర్ దాన్ 100 feet కనుక తవ్వితే దాన్ని డీప్ ట్యూబ్ వెల్స్ అంటాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్స్ అండ్ డిపెండింగ్ ఆన్ ద సోర్సెస్. ఇక్కడ నుంచి వాటర్ తీస్తారు. ఇదంతా ఎందుకు చెప్పడం జరిగిందంటే సర్ఫేస్లో కనుక వాటర్ ఉంటే పాండ్స్ నుంచి, రివర్స్ నుంచి, దీని నుంచి జస్ట్ ఒక పైప్ లైన్ వేస్తారు, వాటర్ బయటికి తీస్తారు. బట్ సబ్ సర్ఫేస్లో అంటే అండర్ గ్రౌండ్లో ఉంటే కనుక వెల్స్ తవ్వి ఆ వెల్స్ నుంచి వాటర్ తీస్తారు. సరే తీసిన తర్వాత ఏంటి అంటే వాటన్నిటిని ఈ ఇంటేక్ వర్క్స్ అని కొన్ని ఉంటాయండి. ఇంటేక్ అంటే తీసుకునేది, లోపలికి తీసుకునేది. ఈ ఇంటేక్ వర్క్స్కి పంపిస్తారు. ఆ ఇంటేక్ వర్క్స్లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇంటేక్ వర్క్స్లో ఏం జరుగుతుందంటే అక్కడ నుంచి ట్రీట్మెంట్ వర్క్స్కి వెళ్తుంది. ఇంటేక్ వెల్స్ వాటర్ జస్ట్ తీసుకుంటాయి. ట్రీట్మెంట్ వర్క్స్ ఏం చేస్తాయంటే ఆ వాటర్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, తాగడానికి పనికి వస్తుందా, ఇండస్ట్రీ యూస్కి పనికి వస్తుందా అని చెక్ చేసి అప్పుడు మాత్రమే, ఒకవేళ అలా లేదు, తాగడానికి పనికి రావట్లేదు, ఎందుకు, దీంట్లో డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఓకే, వాటిని రిమూవ్ చేసి సప్లై చేస్తారు. దిస్ ఈజ్ ద వర్క్ ఫర్ ట్రీట్మెంట్ వర్క్. ఇంటేక్ అంటే తీసుకుంటాయి, ట్రీట్మెంట్ అంటే బాగు చేస్తాయి. ఆ ట్రీట్మెంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చూడండి, ఏరియేషన్ అని, సెడిమెంటేషన్, ఫిల్ట్రేషన్, డిస్ఇన్ఫెక్షన్ అండ్ అదర్ ట్రీట్మెంట్స్. ఇవంతా అయిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి పంపిస్తారు. నేను ఇది ప్రస్తుతానికి స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే వీఆర్ హ్యావింగ్ ఏ డీటెయిల్డ్ యూనిట్ అబౌట్ దిస్ ఎక్స్ప్లెనేషన్. నేను ఆ వీడియో నేను తర్వాత దీనికి లింక్ చేస్తాను మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. ఈ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే ఇక్కడ దీస్ ఆర్ ఆల్ ద ప్రాసెసెస్. ఈ ప్రాసెసెస్ అన్నీ యూజ్ చేసి వాటర్లో ఉన్న ఇంప్యూరిటీస్ని తీసేస్తాయి. తీసిన తర్వాత ఏం చేస్తాయంటే ఆ వాటర్ని యూజబిలిటీగా మారుస్తాయి అన్నమాట, యూజబుల్ వాటర్ కింద మారుస్తాయి. నెక్స్ట్ ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఒక చోట ట్రీట్ అయిన వాటర్ని డిఫరెంట్ హౌసెస్కి ఆర్ డిఫరెంట్ ఏజెన్సీస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దట్ ఈస్ ద వర్క్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చేసిన తర్వాత డైరెక్ట్గా consumer will be happy. That is about supply of water. I hope you all understand. Thank you.